ముఖ్యమంత్రిగా వివరించారు. ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదలు మీది నరం లేని నాలిక. మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ 18 months అయింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు. స్టూడెంట్స్కి ఏం పడగొట్టింది లేదు. మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చిండ్రా? డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని 10 సంవత్సరాలు గడిపిండ్రు. ఒకటి గమనించాలా, ఇలా ఇచ్చిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సూసైడ్ చేసుకుంటామన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో 9,000 కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకటి గమనించాలా, మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో. నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా, నీ అరాచకాల మీద ఒక బుక్కు, మీ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా. నేను తప్పకుండా బుక్కు రాస్తాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాద్ అవుతుంది. అందుకు నీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలా, ఇలా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు, చెట్ల కింద కూర్చుంటారు. వాళ్ళు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు. అరే కేటీఆర్ గిట్లా చేసిన ఆడు, భార్యాభర్తలను విడదీసిన ఆడు, ఫోన్లలో విన్నాడు అందరి మాటలు. ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా, హీరోయిన్ల బతుకులు ఆగమైనాయంట కదా అని. అది నీ చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్యాభర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి చంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ప్రవాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా, ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలిక అంటారు. ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు, ఆ రోజు కూడా వెదవలాగానే ప్రవర్తించినావు. ఏమన్నావు? ఆయన లవ్ అఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు. అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి గమనించాలా, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు, కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు. మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు. అరే అవులా, నువ్వు అవులగానివిరా. మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు. ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకొని తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు. చంద్రశేఖర్ గారిని
రాష్ట్ర అధ్యక్షుని చేసిరు అక్కడ. ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం పనుడరా మరి? ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా? 2000 కార్లను తీసుకొని మహారాష్ట్రకు పోయిండు. అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది. ప్రారంభించిందే నువ్వురా. నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లన్నీ గులగొడుతున్నాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. డయాస్ మీద నాకు చెప్పినావు, హనుమంతన్నా నువ్వు మధ్యలో రాకు, చెడ్డ పేరు వస్తుంది, మేము మంచి చేద్దామనుకుంటున్నాం, మూసి మీద ఉన్న ఇండ్లని కొట్టేస్తాము, అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉన్నని కొట్టేస్తామన్నారు. అన్నది నువ్వే, ప్రారంభించింది నువ్వే, డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే. 10 సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపిండ్రు. ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రు. ఆ ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇయ్యలే. ఆ 9,000 కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.